ఏంటది? దేర్ వాజ్ ఫైట్ బిట్వీన్ 2 గ్రూప్స్. వాట్ ఆర్ దోస్ 2 గ్రూప్స్? డూ యూ రిమెంబర్? ఆ 2 గ్రూపులు ఏంటంటే నార్మాన్స్ అండ్ ఇంగ్లాండ్ పీపుల్ ఆర్ ఇంగ్లీష్ పీపుల్. సో నార్మాన్స్ ఏం చేశారంటే ఇంగ్లాండ్ని అటాక్ చేశారు. అంతేకాకుండా కాంకర్ కూడా చేశారు, గెలిచిపోయారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు గెలిచారో అప్పుడు ఒక న్యూ రేస్ మొదలైంది, కొత్త రేస్ మొదలైంది. అది న్యాచురల్గా ఏంటంటే నార్మాన్ రేస్. నార్మాన్ గెలిచారు కాబట్టి వాళ్ళ రేస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు గెలవక ముందు ఆంగ్లో సాక్సన్స్ యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటంటే ఓల్డ్ ఇంగ్లీష్, విచ్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద లాటిన్ లాంగ్వేజ్. నా ఇప్పుడు మరి నార్మాన్స్ గెలిచారు కదా, న్యూ రేస్ వచ్చింది కదా. సో వీళ్ళు ఏం చేశారంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ని ఇంట్రొడ్యూస్ చేశారు, కొత్త లాంగ్వేజ్ని. సో ఆల్రెడీ అక్కడ ఓల్డ్ ఇంగ్లీష్ ఉంది, ఇన్స్పైర్డ్ బై ద లాటిన్. అలాగే ఇప్పుడు వీళ్ళు ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇంట్రొడ్యూస్ చేశారు. నౌ దేర్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ 2 లాంగ్వేజెస్. ఎ న్యూ కల్చర్, న్యూ లిటరేచర్ ఈజ్ ఎవాల్వ్డ్. ఇప్పుడు కొత్తగా వచ్చేసింది అనమాట. సో అదేంటంటే అదే మిడివల్ లిటరేచర్. సో మిడివల్ లిటరేచర్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఈ మిడివల్ లిటరేచర్లో మరి ఏముంది అంటే, పీపుల్ వర్ డెవలపింగ్ బ్లైండ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఆల్సో బిలీఫ్ ఇన్ గాడ్, బిలీఫ్ ఇన్ డీమన్స్, డెవిల్స్, ఫెయిరీ టేల్స్. సో ఈ కొత్త లిటరేచర్, కొత్త లైఫ్ స్టైల్ మొదలైంది. సో ఇది అంతేకాకుండా ఇక్కడ మనకి ఫేమస్ వర్క్ కూడా ఉందన్నమాట. ఆ ఫేమస్ వర్క్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఆ ఫేమస్ వర్కే బియోవుల్ఫ్. ఈ బియోవుల్ఫ్ ఏంటంటే ఒక ఎపిక్ పోయం. సో ఈ ఎపిక్ పోయం ఎవరు రాశారు, ఏంటి అథెంటికేషన్ ఏంటి, ఎవరు రాసిన రైటర్స్ అథెంటికేషన్ అనేది ఎగ్జాక్ట్గా అయితే లేదు, కానీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ వర్క్, దిస్ బియోవుల్ఫ్. ఇట్ ఈస్ ద క్లాసికల్ ఎపిక్ ఆఫ్ Anglo-Saxon and Beowulf. Anglo-Saxon, of course, it is classical work of Anglo-Saxon. And this Beowulf is called a warrior. Now, kings used to hire this Beowulf to solve their problems. On a fine day, a king hired, ఒక కింగ్ వచ్చేసి ఈ బియోవుల్ఫ్ని హైర్ చేస్తున్నాడు. ఎందుకు ఏంటి అంటే, హీ హ్యాడ్ ఏ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటంటే, గ్రెండెల్, ఎ డీమన్ కాల్డ్ గ్రెండెల్, ఎవ్రీ టైం రెగ్యులర్లీ ప్రతిసారి వచ్చి వాళ్ళ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ట్రబుల్ చేయడం ఇలా చేస్తుంది అనమాట. సో హీ వాంటెడ్ టు గెట్ ఇడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ హీ హైర్డ్ ద బియోవుల్ఫ్. అండ్ బియోవుల్ఫ్ ఫాట్ విత్ ద గ్రెండెల్. గ్రెండెల్ తోటి ఫైట్ చేసి ఎంతో కష్టపడి బాగా ఫైట్ చేసి ఆ గ్రెండెల్ని చంపేసేసింది అనమాట. సో ఈ విధంగా Beowulf kills the Grendel. So this is a famous, very important work, Beowulf, in this Anglo-Saxon period.